బిడ్డకు తల్లి జన్మనిస్తుంది, తండ్రి పోషించి పెద్ద చేస్తాడు, గురువు విద్యాబుద్ధులు చెప్పి జీవితంలో ఎదిగేలా చేస్తాడు. కానీ ఈ కాలంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే గురువులే దారి తప్పుతున్నారు. విద్యాలయాలు వ్యాపారాలుగా, బట్టి పట్టించే కర్మాగారాలుగా తయారైపోయాయి. తాజాగా కృష్ణా జిల్లా పోరంకిలో చైతన్య ఇంటర్ కాలేజీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ పవన్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. విషయం తెలుసుకున్న కాలేజీ చైతన్య యాజమాన్యం సాక్ష్యాలు తుడిచేసేందుకు ప్రయత్నించింది. కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్స్ ఈ దారుణాలు కూడగట్టారు. అయితే పోలీసులు మాత్రం యాజమాన్యం ఆట కట్టించారు. ఆత్మహత్యకు కారణమైన తోటి విద్యార్థులను, కాలేజీ యాజమాన్యాన్ని కటకటాల్లోకి పంపారు. ఈ ఘటనపై వాచ్ ది స్పెషల్ స్టోరీ. కృష్ణా జిల్లా పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీలో పవన్ అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో కాలేజీ యాజమాన్యం పాత్రపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. జనవరి 30న హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని పవన్ కుమార్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు హాస్టల్లో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలు పవన్ ఆత్మహత్యకు కారణమయ్యాయి. అయితే యాజమాన్యం సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది. పవన్ కుమార్ విజయవాడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అతనికి హేమంత్ అనే మరో విద్యార్థితో 2025 డిసెంబర్ నెలలో గొడవ జరిగింది. ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుని జనవరి 5న పవన్ను హేమంత్ అతని స్నేహితులతో కలిసి కొట్టారు. అంతేకాకుండా కొట్టిన దృశ్యాలను హేమంత్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దీంతో పవన్ మానసికంగా కుంగిపోయాడు. ఆ తర్వాత సంక్రాంతి సెలవులకు విద్యార్థులందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. సెలవులను పూర్తి చేసుకుని వచ్చిన అనంతరం జనవరి 30న మళ్లీ పవన్పై హేమంత్ దాడి చేశాడు. ఈ దాడి తర్వాత తీవ్ర మనస్తాపానికి గురై పవన్ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీ చైతన్య కాలేజీ శారదా క్యాంపస్లో, పోరంకి శారదా క్యాంపస్లో ఒక విద్యార్థి పవన్ కుమార్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గదిలో అతని యొక్క రూమ్లో 405 అనే హాస్టల్ రూమ్లో విద్యార్థులు ఎవరో కూడా లేనప్పుడు, స్టడీ అవర్స్కి వెళ్ళినప్పుడు లోపల ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకుని ఈవినింగ్ టైంలో ఫ్యాన్కి బొంతతో ఉరేసుకుని చనిపోయి ఉండగా బోల్ట్ పెట్టుకుని ఉన్నారు. తర్వాత 9:30 ఆ ప్రాంతాల్లో ఆ రూమ్లో ఉన్న తోటి విద్యార్థులు వచ్చి తలుపేసి ఉంది, బోల్ట్ పెట్టి ఉందని చెప్పేసి అక్కడ ఉన్న వార్డెన్ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి అందరూ కూడా తలుపుని బలంగా నెట్టి బోల్టు ఎరగొట్టి లోపలికి వెళ్ళి చూడగా ఈ ఫ్యాన్కి ఇతను ఈ పవన్ కుమార్ ఉరేసుకుని ఉన్నాడు. ఇమీడియట్గా అతను కింద దించి మొదట కామినేని హాస్పిటల్కి తీసుకెళ్లారు. విద్యార్థులను మన కాలేజీ యాజమాన్యం కలిపి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ కాదు, కొంచెం బెటర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళినప్పుడు బ్రాడ్ డెడ్ అని చెప్పారు. అది దాని మీద మనకి తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేయటం, తర్వాత పోలీసులకు ఇన్ఫామ్ చేసి తల్లిదండ్రులు వచ్చాక రిపోర్ట్ తీసుకుని కేసు రిజిస్టర్, అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేశాం ఫస్ట్. ఆత్మహత్య చేసుకునే ముందు పవన్ తన చేతిపై ఆత్మహత్యకు కారణమైన వ్యక్తుల పేర్లను రాసుకున్నాడు. ఇది కీలక సాక్ష్యంగా మారింది. అయితే కాలేజీ యాజమాన్యం ఇక్కడే ఎంటర్ అయింది. ఎలాగైనా తమ విద్యాసంస్థలో జరిగిన తప్పును బయటకు రాకుండా పావులు కదిపింది. ఆత్మహత్య గల కారణాలను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించింది. కానీ అవెంతో కాలం నిలవలేదు. పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటకు వచ్చాయి. సాక్ష్యాలను తారుమారు చేసినట్లు, మృతుడి చేతిపై రాసిన పేర్లను కాలేజీ సిబ్బంది తుడిచివేసినట్లు గుర్తించారు. ఈ ఆధారాలతో పోలీసులు కాలేజీ యాజమాన్యం సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా పోస్ట్ మార్టం అన్ని కూడా ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారితో చేయించాము. ఆ క్రమంలో మనం దర్యాప్తు చేస్తూ ఉండగా మనకి తెలిసిన విషయాలు ఏంటంటే, ఈ విద్యార్థి ఎవరైతే పవన్ కుమార్ ఉన్నాడో, పవన్ కుమార్ హేమంత్ అనే విద్యార్థితో గతంలో అండ్ ఆ క్యాంపస్లోనే చదువుకునే అబ్బాయితో బాగా చనువుగా ఉండి అతనితో కొంత వివాదం వచ్చింది. గత నెల 5వ తారీఖున రూమ్లో ఇతని మీద చేయి చేసుకుంటారు, కొడతారు. వీళ్ళందరూ గదిలో
ఇతన్ని కొట్టడం జరిగింది. మొన్న 29వ తారీఖున కూడా మరలా గొడవ అయింది. వీళ్ళకి గొడవ అయినప్పుడు ఇతన్ని కొట్టడం. ఈ 31వ తారీఖున ఇది మళ్ళీ 30వ తారీఖున కూడా వీళ్ళకి చిన్న గొడవ జరిగింది. ఇదంతా కూడా కాలేజీలో ఉన్న యాజమాన్యానికి కానీ ప్రిన్సిపల్ గారికి కానీ ఈ పిల్లలు ఎవరు చెప్పడం జరగల. పవన్ ఆత్మహత్యలో కాలేజీ ప్రిన్సిపల్, తోటి లెక్చరర్లు నీచానికి దిగారు. పవన్ ఆత్మహత్య చేసుకున్నట్లు ముందుగా కాలేజీ సిబ్బంది గుర్తించింది. పవన్ ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయాడని తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉరివేసుకున్న పవన్ను దింపి కామినేని హాస్పిటల్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ పవన్ను హాస్పిటల్ సిబ్బంది జాయిన్ చేసుకోలేదు. దీంతో ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడే డాక్టర్లు పవన్ను టెస్ట్ చేసి అతను మృతి చెంది చాలాసేపు అయిందని తెలిపారు. దీంతో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. పవన్ తన ఆత్మహత్యకు కారణమైన వారి పేర్లను చేతి మీద రాసుకున్నాడని, ఆ పేర్లను కాలేజీ యాజమాన్యం తుడిచివేశారని పోలీసులు చెప్పారు. కాలేజీ ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఇన్ఛార్జి రవీంద్ర, జూనియర్ లెక్చరర్లు రాజేష్, ఆనంద్, కృష్ణ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ ఆత్మహత్యకు ముఖ్య కారణమైన హేమంత్తో పాటు దాడి చేసిన కార్తికేయ, సురేంద్ర, ఇబ్రహీం, తరుణ్, అభినాష్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిని జువైనల్ కింద అరెస్ట్ చేశామన్నారు. ఈ ఘటన విద్యార్థుల మధ్య వివాదాలు, బెదిరింపులు, హింసాత్మక చర్యలు ఎలా ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయో చూపిస్తోంది. వీటిని చిన్నగా ఉన్నప్పుడే తెంచకపోవడంతో భారీ మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. అయితే పవన్ ఆత్మహత్య కేవలం వ్యక్తిగత వివాదం కాదని, హాస్టల్ వాతావరణం, కాలేజీ నిర్వహణ బాధ్యులపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కుటుంబ సభ్యులు ఈ ఘటనపై న్యాయం కోరుతున్నారు. కాలేజీ యాజమాన్యం ఆత్మహత్యగా చూపించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. విద్యార్థి చనిపోయినప్పుడు చేతి మీద ఎవరైతే కొట్టారో వాళ్ళ పేర్లు రాసుకున్నట్టుగా, ఆ రాసుకున్న పేర్లని లోపలికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్, వార్డెను మొత్తం 6 అది చెరిపినట్టుగా ఒక ఫోటో కూడా వచ్చింది. ఒక వాట్సాప్ ఫోటో రావటం. 5వ తారీఖున కొట్టిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేసుకోవటం పిల్లలు. అది కూడా మాకు పిల్లల ద్వారా మాకు వచ్చింది. ఈ సంఘటనలన్నీ కూడా కొంతమంది విద్యార్థులు మాకు ఎవిడెన్స్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా మొత్తం దర్యాప్తు అంతా పూర్తి చేసి ఈరోజు ఈ యొక్క పిల్లలను ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సెకండ్ ఇయర్ పిల్లలు ఇందాక చెప్పిన 6గురిని కూడా మేము అరెస్ట్ చూపించాము. వీళ్ళ 6గురిని కూడా ఈరోజు అరెస్ట్ చూపించాము. పోలీసులు ఈ కేసును హత్యాయత్నం, సాక్ష్యాల ధ్వంసం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ ఫుటేజు, సాక్షుల వాగ్మూలాలు సేకరించారు. ఈ ఘటన తర్వాత అయినా అన్ని విద్యాసంస్థలు విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.